నిజామాబాద్ జిల్లాలోని లింబాద్రిగుట్ట తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయం. పచ్చని కొండల నడుమ ప్రకృతి రమణీయత మధ్యన అలరారే ఈ క్షేత్రంలోని స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సందర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తారు. ఏటా కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కార్తీక పౌర్ణమి రోజున జరిగే రథోత్సవానికి మహారాష్ట్ర, కర్ణాటక నుండి భక్తులు వస్తారు. భీమ్గల్ మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో లింబాద్రిగుట్ట ఉంది. 2 అంతస్తుల గుట్ట ఇది. మొదటి అంతస్తుపైకి మెట్ల మార్గం, రహదారి మార్గం ఉన్నాయి. శాంత నరసింహుడి దివ్య స్వరూపం చూడవచ్చు. సాధారణంగా ఏ నరసింహ క్షేత్రంలో చూసినా స్వామివారి విగ్రహం ఉగ్రరూపంతో ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం తొడపైన లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకొని శాంత రూపంలో దర్శనమిస్తాడు. స్వయంభూ నరసింహ క్షేత్రంగా వెలసింది. శ్రీ లక్ష్మీ నరసింహుడి స్వయంభూ క్షేత్రాలలో ఇదొకటి. బ్రహ్మదేవుడు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ సమయంలో పార్వతి పాదాలను చూడడంతో కోపోద్రిక్తుడైన ముక్కంటి తన గోటితో బ్రహ్మ 5వ తలను తొలగించాడని పురాణం చెబుతుంది. దీంతో బ్రహ్మ ఇక్కడే తపమాచరించి శ్రీహరిని నరసింహుడిగా సాక్షాత్కరించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. దీంతో లక్ష్మీ సమేతుడుగా స్వామివారు ఇక్కడే వెలియడం అరుదైన విషయమని చెబుతారు. చెప్పండి, ఎప్పుడు వచ్చారు? మేము పొద్దున 10 గంటలకు వచ్చినాం. ఇప్పుడు దర్శనం అయింది. దర్శనం ఎంత టైం పట్టింది? 2:30 గంటలకు పట్టింది. మీరు ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం. ఎప్పుడు వస్తాం మాది అమ్మ వాళ్ళ ఇక్కడిని. ఈ దేవుణ్ణి ఎప్పుడైనా నరసింహస్వామిని లింబాద్రిగుట్టకు వచ్చి మొక్కడం వల్ల మీకు ఏమైనా మొక్కులు తీరినాయా? ఎందుకు ఇంతమంది వస్తున్నారు? అసలు దీని విశిష్టత చెప్పగలుగుతారా? ఇది మా ఇంటి దేవుడు, అందుకే ఎప్పుడు వస్తాం. మీకేమన్నా ఎక్కడ ఇప్పుడు మొక్కుకున్నందుకు ఏమన్నా మొక్కులు తీరినాయా? అసలు తీరుతాయి. ఎప్పుడు మొక్కుకున్న ఏదైనా జరుగుతుంది. మాకు చాలా నమ్మకము. ప్రతి పుట్టినప్పటి నుండి వస్తున్నాము. ఇక్కడే అమ్మ వాళ్ళ ఊరు పక్కనే మాది హైదరాబాదు. అంటే మా అత్తవారి తరఫు నుంచి మా మామగారు వాళ్ళందరూ కూడా నడుచుకుంటూ వచ్చేదట. ఇక్కడ అమ్మాయిని చేసుకోవడం వల్ల మేము కూడా ప్రతి ఇయర్ రాగలుగుతామని నన్ను ఇక్కడే చూసి చేసుకున్నారు. మాకు నమ్మకము. మా అబ్బాయిది పుట్టు వెంట్రుకలు గాని మా ఆయనది గాని ఇక్కడే తీశారట. సరే, మరి నిన్న రథోత్సవం జరిగింది కదా, మీరు రథోత్సవం రథోత్సవం కూడా చూసాము. దర్శనం చాలా బాగా అయింది, చాలా బాగా అనిపించింది. చాలా లక్షల పబ్లిక్ వచ్చారన్నారు. మరి మీరు ఎలా ఇప్పటిదాకా దర్శనానికి వచ్చారు కదా, ఎంత టైం పట్టింది? 2.5 hours పట్టింది మాకు. ఈ రోజు దర్శనం దైవ దర్శనమేనా? మన స్పెషల్ స్పెషల్ ఏం లేదు, దైవ దర్శనం చేసుకున్నాం. చాలా బాగా అనిపించింది. చాలా బాగా. ఈ 23-25 సంవత్సరాల నుంచి వస్తున్నాం స్వామి. ఇక్కడ ఈ దేవుడు చాలా మహిమగల దేవుడు. లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవుడు. ఇది మన నిజామాబాద్ డిస్టిక్ భీమ్గల్ దగ్గర ఉంటది. చాలా పవర్ఫుల్ దేవుడు, కానీ చాలా మంచి దేవుడు. నమ్ముకున్న వాళ్ళకు ఏదైనా కానీ మంచిగా జరుగుతుంది. దేవుడికి బాగా నమ్ముకోవాలి. కార్తీక మాసంలో ఎప్పుడు జాతర అవుతుంది. ప్రతి సంవత్సరం జనాభా ఒక 3 నుంచి 4-5 లక్షల మధ్యలో జనాభా వస్తారు. ఎప్పుడు ఫుల్ రద్దీగా ఉంటుంది. కార్తీక మాసం చాలా ఏంటంటే ఫుల్ రద్దీగా ఉంటుంది ఇక్కడ. మేము ఇప్పుడు కనీసం అంటే ఒక 2 నుంచి 3 గంటల మధ్య అయింది స్వామి. పొద్దుగానే వచ్చినాము. ఆయన కూడా లైన్ కట్టడానికి 3 నుంచి 4 గంటల మధ్యలో ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తున్నాము దర్శనము. ఎప్పుడు కానీ సంవత్సరము ఫ్యామిలీ తోటి వస్తాము.
గత 23-24 సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇక్కడికి.